కుకుటేష్. అమ్మగారు. చెప్పండమ్మా. ఇదిగో సరుకులు కూరగాయలు అన్నీ లిస్ట్ రాశాను, వీటిని తెప్పించండి. అలాగే అమ్మగారు. సరుకులకు నువ్వెళ్ళు, కానీ కూరగాయలకు మాత్రం రేణుకను గాని నీలవేణిని గాని వెళ్ళమను. ఆడవాళ్లకైతే ఏవి పుచ్చిపోయాయో ఏవి బాగున్నాయో తెలుస్తుంది. నాకు తెలియకపోవటం ఏంటి అమ్మగారు? వంట మాస్టర్ని, ఇన్నాళ్ళ నుంచి వండుతున్నాను. ఆ మాత్రం తెలియకపోతే ఎలా? చెప్పింది చెయ్యి. అలాగే అమ్మగారు. తాజా కూరగాయలంటే నీలవేణికే బాగా తెలుసు అమ్మగారు. అలాగా? ఏం కావాలమ్మగారు? మార్కెట్కు వెళ్ళి ఇంటికి కావలసిన కూరగాయలు తీసుకురమ్మంటే నువ్వు కూరగాయలు తీసుకురావడంలో ఎక్స్పర్ట్ అని చెప్తుంది రేణుక. పల్లెటూరులో పుట్టి పెరిగిందాన్ని కదమ్మగారు. కాయ లేతగా ఉందో ముదిరిందో ఇట్టే తెలిసిపోతుంది. పట్టుకోనవసరం లేదు, చూసి చెప్పగలనమ్మగారు. గుడ్. సిటీలో ఎంత టెక్నాలజీ ఉన్నా పల్లెటూరి వాళ్ళకి తెలిసినంత తెలియదు అనుకుంటా. ఇందులో ఏముందమ్మగారు, పెద్ద గొప్ప పనేం కాదు కదా. సరేలే, ఇదిగో డబ్బులు తీసుకెళ్ళి కూరగాయలు తీసుకునిరా. సరుకులు కుకుటేష్ తీసుకొస్తాడు. ఈ మాత్రం దానికి ఇద్దరు ఎందుకమ్మగారు? ఆ సరుకులు కూడా నేనే తీసుకొస్తాను. ఇంతకు ముందు చాలా సార్లు తీసుకొచ్చాను కదన్నా. అవునమ్మా. పర్వాలేదులే, కావాలంటే కారు తీసుకుని ముగ్గురు వెళ్ళండి. అయ్యో వద్దమ్మగారు, మార్కెట్ ఎంత దూరం ఉందని. అక్కడ జనాలు కూడా ఎక్కువగా ఉంటారు. అక్కడ కారు పెట్టుకోవడానికి తిప్పుకోవడానికి ఇబ్బంది అవుతుంది. నేను అవన్నీ తీసుకుని ఆటోలో పట్టుకొచ్చేస్తాను. అలాగే. సంచి ఎక్కడ ఉందన్నా? స్టోర్ రూమ్ లో ఉందమ్మా. అలాగే. అమ్మగారు, ఈరోజు మంచి రోజు అనిపిస్తుంది. ఎందుకు? మీరు కోపడకుండా నీలవేణితో మంచిగా మాట్లాడారు. కారణం లేకుండా నేను కోప్పడ్ను. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అలాగే అమ్మగారు. కాసేపట్లో మార్కెట్కి వెళ్ళే రోడ్డుకు వస్తుంది, రెడీగా ఉండండి. కుక్కటేష్ అన్న ఇప్పుడే లాన్ లో వాటరింగ్ చేశాడు. జాగ్రత్తగా రండి. సార్ వస్తున్నానుండండి. జాగ్రత్త సార్, రండి. జాగ్రత్తగా రండి. జాగ్రత్త జాగ్రత్త, చూసుకోండి. నిలవని. జాగ్రత్త. అయ్యో సార్, జాగ్రత్త. సార్ సార్ సార్, అయ్యో. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కానీ గుడ్ మార్నింగ్ ఇలా చెప్తారనుకోలేదు. సారీ సార్. ఎందుకు? మీరు పడబోతుంటే పట్టుకుందాం అనుకున్నాను. నా వల్ల మీరు కింద పడ్డారు. దానికి తోడు నేను కూడా మీ మీద పడ్డాను. సారీ సార్. ఎన్నిసార్లు చెప్తావు? అయ్యో.
చిలికలే పెడుతోంది గాలి. దేవుణ్ణడిగి అడిగి చూసా ఒక వరము ఇవ్వలే, లెక్కలేని వరములిచ్చే ప్రేమ దేవత నీవులే. తాళి ఆలి ఏంటి సార్ అంటున్నారు? అదే తాళిని వేలితో తీయాలి, అలా లాగితే రాదు కదా. అవును సార్, చైన్ కూడా తెగిపోయేలా ఉంది. చైన్ తెగినా పర్వాలేదు, నువ్వు చేంజ్ అయితే చాలు. ఏంటి సార్? ఏం లేదు నిలవని, నువ్వు పక్కకి జరిగితే బరువు తగ్గుతుందేమో అని. అయ్యో ఎలా సార్? కంగారు పడకు, నేను విప్పుతాను. నిలవని, ఏమైంది? ఏం లేదు సార్, మీరు జాగింగ్ చేయడమేమో గాని ఈ రెండు చిక్కుపడి మనల్ని చిక్కుల్లో పడేసింది. ఇంత గట్టిగా అల్లుకుపోయాయంటే బంధం బలపడినట్టే. ఓకే, నిలవని, ఆ సంచేంటి? మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొస్తాను సార్. ఇప్పుడా? అవును సార్. ఈ రోజు బోర్డు మెంబర్ సెలక్షన్స్ ఉన్నాయని తెలుసు కదా, నువ్వెందుకు వెళ్ళడం? ఆ కుక్కుటేష్ ని పంపించలేకపోయావా? అన్నయ్యకి సరిగ్గా కొండను రాదు సార్. ఓ. వంకాయలు బెండకాయలు అన్నీ ముదిరిపోయినవి తీసుకొస్తాడు. అచ్చం వాడిలాగానే ముదిరిపోయినవి తీసుకొస్తాడన్నమాట. పర్లేదు సార్, ఆఫీస్కి వెళ్ళడానికి చాలా టైం ఉంది కదా, ఈలోపు నేను తీసుకొస్తాను. మీకు చాలా పనులుంటాయి, మీరు త్వరగా రెడీ అయిపోయి బయలుదేరండి. నేను చిటికలో మార్కెట్ నుండి వచ్చి రెడీ అయిపోయి ఆఫీస్కి వచ్చేస్తాను. సరే నిలవని, నువ్వు వెళ్ళి త్వరగా రా. అలాగే సార్. పదండి. నమస్తే మేడం. ఏంటి సంగతులు? మీరే చెప్పాలి మేడం. నువ్వు చెప్పాలనే కదా నిన్నిక్కడ పనిలో పెట్టింది. ఆ నీలవేణి ఎక్కడా? కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్కి వెళ్ళింది మేడం. అలాగా, ఈరోజు బోర్డ్ మెంబర్ ఎలక్షన్స్ పెట్టుకొని మార్కెట్కి వెళ్ళిందా? అంతేలే, అర్హత ఉందో లేదో చూడకుండా ఆ సీట్లో కూర్చోబెట్టాలనుకుంటున్నా తోరక్ని అనాలి. ఏదైనా సరే అదృష్టం ఉండాలి మేడం. మీరు ఇంటి కోడలు అవ్వాలనుకున్నారు, కానీ ఆ నీలవేణయ్యిందిగా. అదే పర్మనెంట్ అన్నట్టుగా చెప్తున్నావేంటి? అర్చన, ఏమైంది? ఈ రోజు దాకా మీ ఇంట్లో పని మనిషిగా ఉన్న నీలవేణి ఈ రోజు నుండి బోర్డ్ మెంబర్ గా ఆఫీస్ లో అడుగు పెడుతుందని చెప్తుంది.